తనను నమ్మి గెలిపించిన ప్రజల అభివృద్ధి కోసం నిత్యం వారితోనే ఉంటున్నానని పెదకురబాడు శాసనసభ్యులు నంబూరు శంకర్రావు అన్నారు. అమరావతి మండలం లింగాపురం గ్రామంలో 3,000కు పెంచిన వైఎస్ఆర్ పెన్షన్ కానుకను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. గ్రామంలో వీధి వీధికి వెళ్లి లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్ కానుక అందజేశారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. సీఎం జగన్ ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ను 3,000కు పెంచారని తెలియజేశారు. వారి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మాట్లాడుతూ ప్రజలకు మంచి చేయాలన్న సీఎం శ్రీ వైఎస్ జగన్ ఆలోచనను తాను ఆచరణలో పెడుతున్నానన్నారు. పెదకూరపాడు నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్నానన్నారు. కానీ లింగాపురంలో సచివాలయ అభివృద్ధిని అడ్డుకుంటున్న ఘనమైన చరిత్ర టీడీపీదన్నారు. అభివృద్ధి చూసి ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. 10 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి కనీసం తట్టమట్టి కూడా వేయలేకపోయారన్నారు. కానీ తాను 4.5 నియోజకవర్గంలో 90% పైగా రోడ్లు పూర్తి చేశానని తెలిపారు. నిత్యం జనంలోనే ఉంటూ వారి సమస్యలు తీరుస్తున్నానన్నారు. తాను మంచి చేశానని భావిస్తే తనకు ఓటు వేయాలని ధైర్యంగా చెబుతున్నానంటే అది ప్రజలకు మేలు చేశానన్న నమ్మకమే కారణమన్నారు. మరోసారి తనను గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధికి మరింత కృషి చేస్తానని తెలిపారు. 2019లో లింగాపురం గ్రామంలో కేవలం 461 మందికి 4.75 లక్షల పెన్షన్ మాత్రమే వచ్చేదన్నారు. కానీ ఇప్పుడు 636 మందికి ప్రతి నెల 19.08 లక్షలు వస్తున్నాయన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి మడమ తిప్పకుండా సీఎం శ్రీ వైఎస్ జగన్ ప్రజలకు మేలు చేస్తున్నారన్నారు. అందుకే మరోసారి ఆయన్ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టేందుకు అవ్వ తాతలు, వికలాంగులు, అక్క చెల్లెమ్మలు ఎదురు చూస్తున్నారన్నారు. అమరావతి మండలం లింగాపురం గ్రామంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఇస్తున్నారు. ఈ రోజు నుంచి 3,000 రూపాయలు పెంచి ఒక పండుగ వాతావరణంలో గ్రామంలో ప్రతి ఇంటికి తిరిగి మరి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇవ్వటం జరుగుతుంది. మరి దాంట్లో నేను కూడా పాల్గొనడం జరిగింది. అందరూ అవాతాతలు కానీ మరి అక్కచెల్లెలు కానీ అందరూ కూడా ఎంతో ఆనందోత్సవంతో మరి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రిగా ఎప్పుడు చూస్తామన్నట్టుగా వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఏదైతే హామీ ఇచ్చాడో ఆ హామీ ప్రకారం 3,000 రూపాయలు పెన్షన్ చేయటం, సంక్షేమ కార్యక్రమాలు ఏ డేట్కైతే ఇవాళ ఆ డేట్కి అకౌంట్లు పంపించడం, మరి అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా మరి కరోనా పరిస్థితుల్లో కూడా సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళ అకౌంట్లో పంపించడం, చేయూత కానీ, అమ్మఒడి కానీ, ఆసరా కానీ, మరి విద్యా దీవెన కానీ, విద్యా కానుక కానీ, ఫీజు రింబర్స్ కానీ ఇలాగ ప్రతిదీ మరి అన్న టయానికి ఇవ్వటం. మరి గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేనిది ఈ భారతదేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించాడు. మరి అలాగే ఉదాహరణకి ఈ గ్రామంలో మేము వచ్చే రోజుకి 2019 నాటికి 461 పెన్షన్లు ఈ గ్రామంలో ఉన్నాయి. ఆ 461 పెన్షన్లకు గాను 4,75,000 రూపాయలు ఈ గ్రామానికి వచ్చాయి. మరి మేము వచ్చిన రోజున ప్రతి ఇంటికి తిరిగిన రోజున ప్రతి ఇంట్లో కూడా మాకు పెన్షన్ లేదని, మాకు సంక్షేమ కార్యక్రమాలు రాలేదని, మాకు రుణమాఫీ కాలేదని ప్రతి వాళ్ళు కూడా రైతులు కూడా చెప్పేవాళ్ళు. మరి గత ప్రభుత్వం పరిస్థితి మరి ఈ రోజున 2024 ఈ రోజున పెన్షన్లు ఇచ్చేది 636 పెన్షన్లు ఈ గ్రామంలో ఇవ్వడం జరుగుతుంది. అంటే 175 పెన్షన్లు. మరి ఈ 4 సంవత్సరాల్లో 175 పెన్షన్లు ఇవ్వడం జరిగింది. గత 35 సంవత్సరాల నుంచి 461 పెన్షన్లు ఇస్తే ఈ 4 సంవత్సరాల్లోనే 175 పెన్షన్లు పెంచి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఈ పెన్షన్ల ద్వారా 9,08,000 రూపాయలు